నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, సినీ రంగంలో గద్దర్ పురస్కారాలు వచ్చే ఏడాది నుండి అందజేస్తాం. ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం రేవంత్. రవీంద్ర భారతిలో ప్రజా యుద్ధ నౌక జయంతి వేడుకలు. నేడు కేసీఆర్ ప్రయాణం. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా బాధ్యతలు. 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్. రాష్ట్ర మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్కి జేఏసీ పిలుపు. 6,956 మందికి నియామక పత్రాలు. బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్. కాంగ్రెస్ నియామకం. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సెల్ఫీ డబ్బా. నర్సింగ్ నియామకాలు తామే చేసినట్టు ప్రచారం. ఇక ఆఫీసర్లుగా స్టాఫ్ నర్సులు నర్సింగ్ ఆఫీసర్గా మారుస్తూ సర్కార్ నిర్ణయం. జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్ట్. అదుపులోకి తీసుకున్న ఈడీ. నూతన సీఎంగా చంపాయి సోరెన్. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు. ఢిల్లీ మాధ్యం పాలసీ కేసులో జారీ. ఫిబ్రవరి 2న విచారణకు రావాలని ఆదేశం. నేడు కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పంచాయతీ ఎన్నికలు జరపలేదేం? సమగ్ర వివరణతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయండి. మాకు ఓటేయకుంటే గ్యారంటీలు ఆపేస్తాం. ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరింపులు. జ్ఞానవాసి మసీదులో పూజలు. అనుమతిచ్చిన వారణాసి జిల్లా కోర్టు. స్టూడెంట్ వీసాల్లో హైదరాబాద్ ఫస్ట్. ఒకే ఠాణాలో 85 మంది బదిలీ. పంజాగుట్ట స్టేషన్లో పోలీసుల వేటు. ఉద్యోగులపై విప్రో వేటు. ఇన్నోవేషన్లో తెలంగాణ టాప్. ఆవిష్కరణ దేశంలోనే ప్రథమ స్థానం. కోదండరాం అర్హతలేమిటి? నాకు లేనిదేమిటి? గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఎరుకలను అనుమానించిన రేవంత్ క్షమాపణ చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ. సినీ రంగంలో గద్దర్ పురస్కారాలు వచ్చే ఏడాది నుంచి అందజేస్తాం. ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం రేవంత్. రవీంద్ర భారతిలో ప్రజాయుద్ధ నౌక జయంతి వేడుకలు. నేడు కేసీఆర్ ప్రమాణం. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా బాధ్యతలు. 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్. రాష్ట్ర మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జేఏసీ పిలుపు. 6,956 మందికి నియామక పత్రాలు. బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్. కాంగ్రెస్ నియామకం. వైద్య ఆరోగ్య శాఖలో ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్స్ కు ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా అందజేత. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా కార్యక్రమం. మంత్రులతో కలిసి ఆర్భాటంగా ఆర్డర్ కాపీలు. ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. త్వరలో 15,000 పోలీసు ఉద్యోగులకు నోటిఫికేషన్. టీఎస్పీఎస్సీ ద్వారా వరుసగా నియామకాలు మరోసారి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్. ఇక ఆఫీసర్లుగా స్టాఫ్ నర్సులు నర్సింగ్ ఆఫీసర్ గా మారుస్తూ సర్కార్ నిర్ణయం. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సెల్ఫ్ డబ్బా. నర్సింగ్ నియామకాలు తామే చేసినట్లు ప్రచారం. 50 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారా? యథార్థం చెప్తే శాపనార్థాలని అంటున్నారు. రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానమైన గడ్డి పెట్టాలి. ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్ట్. అదుపులోకి తీసుకున్న ఈడీ. భూ కుంభకోణం కేసులో చర్యలు. సీఎం పదవికి సోరెన్ రాజీనామా. హేమంత్ పై బీజేపీ రాజకీయ కుట్ర. అధికార జేఎంఎం నేతల ఆగ్రహం. నూతన సీఎం గా చంపై సోరెన్. కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు. నేడు కేంద్ర తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోదీ 2వ పర్యాయంలో ఇదే చివరి బడ్జెట్. పంచాయతీ ఎన్నికలు జరపలేదేం? సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి హైకోర్టు నోటీసులు. స్టూడెంట్ వీసాలో హైదరాబాద్ ఫస్ట్. ప్రపంచ స్థాయిలో యుఎస్ కాన్సులేట్ అగ్రస్థానం. ముంబై, న్యూఢిల్లీ, చెన్నై నగరాల కంటే అధికంగా జారీ. మాకు ఓటేయకుంటే గ్యారంటీలు ఆపేస్తాం. ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరింపులు. కాంగ్రెస్ పై విరుచుకొడ్డ బీజేపీ ఓట్ల కోసం బ్లాక్ మెయిల్ కు దిగడం సిగ్గుచేటని ఆగ్రహం. ఒకే ఠాణాలో 85 మంది బదిలీ. పంజాగుట్ట స్టేషన్లో పోలీసులపై వేటు. హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం. ఇంతమందికి స్థానచలనం దేశంలో ఇదే మొదటిసారి. జ్ఞానవాపి మసీదులో పూజలు. అనుమతిచ్చిన వారణాసి జిల్లా కోర్టు. 7 రోజుల్లో పూజలకు ఏర్పాట్లు చేయాలి. జిల్లా యంత్రాంగానికి కోర్టు ఆదేశం. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తాం. అంజుమన్ ఇంతేజామియా కమిటీ. 1993 వరకు మసీదులోనే పూజలు. పూజారి సోమనాథ్ వ్యాస్ వారసుల వెల్లడి. ఇన్నోవేషన్ లో తెలంగాణ టాప్. ఆవిష్కరణలో దేశంలోనే ప్రథమ స్థానం. 2014-23 మధ్య 4% వృద్ధి నమోదు. ఎకో రాప్ 3i నివేదికలో వెల్లడి. ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేటీఆర్ కృషి. కోదండరాం అర్హతలేమిటి? నాకు లేనిదేమిటి? గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఎరుకలను అవమానించిన రేవంత్ క్షమాపణ చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ.